ముంబై లాంటి పెద్ద నగరంలో ట్రాఫిక్ విపరీతమైనటువంటి సమస్యలు సృష్టిస్తుంది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, కలకట్టా, అహ్మదాబాద్ ఇలాంటి పెద్ద పెద్ద నగరాలన్నీ కూడా ట్రాఫిక్‌కి విపరీతమైనటువంటి సమస్యను సృష్టిస్తున్నాయి. అలాగే ట్రాఫిక్‌లో ప్రజలు రోజుకి గంటల తరబడి అయితే వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో ఇప్పుడు ముంబైలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరికైతే పార్కింగ్ ప్లేస్ ఉంటుందో, కారు పార్క్ చేసుకోవడానికి ప్లేస్ ఉంటుందో వారికి మాత్రమే కారు అమ్మాలని కొత్త నిబంధన తీసుకురావడానికి రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయిక్ అయితే కొత్త నిబంధన తీసుకొచ్చారు. దీనికోసం ఆయన ఒక జీవో కూడా తీసుకొస్తామని, అలాగే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో మాట్లాడి త్వరలోనే జీవో తీసుకొస్తామని, ఈ విషయం ఇప్పటికే వాళ్ళకి తెలిసని చెప్పడం జరిగింది. అంబులెన్సు, అలాగే అగ్నిమాపక సిబ్బంది, మరికొన్ని అత్యవసర సేవల్ని వినియోగించుకోలేకపోతున్నాం. అలాగే ట్రాఫిక్ వల్ల కూడా గంటల తరబడి ప్రజలు ఆ ట్రాఫిక్‌లోనే గడపాల్సి వస్తుంది. ముఖ్యంగా పార్కింగ్ లేని వాళ్ళు కూడా కార్లు కొనేసి రోడ్ల మీద పార్క్ చేయడం వల్ల విపరీతమైనటువంటి సమస్యలు వస్తున్నాయని, దీనికి పరిష్కారం ఇదొక పరిష్కారం కాగా ప్రజా రవాణా వ్యవస్థను కూడా మెరుగుపరుస్తాం. మెట్రో, అలాగే ఆర్టీసీ బస్సులు, అలాగే క్యాబ్స్, ఇంకా మరికొన్ని కేబుల్ తీసుకురావడానికి కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల సౌకర్యార్థం, అలాగే ట్రాఫిక్‌ని తగ్గించడానికి, అలాగే పొల్యూషన్ కూడా తగ్గించడానికి ఇది ఒక మార్గంగా భావిస్తున్నాం తప్ప మధ్య తరగతులు కారు కొనకూడదు అని మా ఉద్దేశం కాదు. ఇంకోటి, ఈ విధంగా మనం కారు పార్కింగ్ ఖచ్చితంగా ఉంటే రేపు కట్టే ప్రతి అపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే బిల్డర్స్ కూడా ఖచ్చితంగా కార్ పార్కింగ్ ఉండే విధంగానే నిర్మిస్తారు. ఇప్పుడు కార్ పార్కింగ్ లేకుండానే కార్ పార్కింగ్ ఉంది అని అబద్ధం పలికి ఎంతోమంది బిల్డర్స్ అయితే మధ్యతరగతి వాళ్ళని నమ్మించి మోసం చేస్తున్నారు. ఇది కూడా ఒక విధంగా అరికట్టే విధంగా కూడా అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్దో చూడాలి.